హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక తండ్రి. సో అడ్డుగా ఉన్నాడని చెప్పేసి కొడుకునే ఒక సుపారీ ఇచ్చి మరి చేశాడు. ఇప్పుడు ఈ ఘటన వైరల్ అయిపోతుంది. అసలు ఎలా మారిపోయిన సమాజం అని కూడా కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఎలా చూడొచ్చు ఈ ఇన్సిడెంట్ ని? ఏం జరిగింది సార్ అసలు? సొంత కన్న తండ్రి కన్న కొడుకుని ఎంతో ప్రేమగా పెంచుంటాడు ఆ కొడుకుని. అలాంటి అతను కొడుకునే చంపించేశాడు. అది కూడా కొడుకు భార్యతో అఫేర్ పెట్టుకొని వీడు నా అఫేర్కి అడ్డొస్తున్నాడని చెప్పి చేయడం అనేది కలకలం రేపుతుంది. ఇది ఎక్కడో జరగలేదు. ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లోనో మామూలుగా ఇలాంటి క్రైములు మనం వింటుంటాం. మన తెలంగాణ, మన కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామం, అది రామడుగు మండలంలో లక్ష్మీపూర్ అనే గ్రామంలో జరిగింది. సో ఈ సంఘటన ఎలా జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అతను కొడుకుని ఎలా ఇచ్చాడు, కారణాలు ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇతని తండ్రి పేరు గాదె లక్షయ్య, కొడుకు పేరు గాదె అంజయ్య. ఈ అంజయ్య అనే వ్యక్తి పెళ్ళయింది, దాదాపు 15 years అయింది పెళ్ళయి. ఆ తర్వాత వాళ్ళకి 2 కూతుర్లు పుట్టారు. సో ఇక్కడ అంతగా మనకి లైవ్లీహుడ్కి బాగాలేదు, పరిస్థితులు బాగాలేదని అతను ఎవరినో పట్టుకొని దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్లో వెళ్ళి దుబాయ్లో అతను కష్టపడి పనిచేస్తుంటే ఇక్కడ 2019 ఆ ప్రాంతంలో కోడలు మామ కలిసి ఉంటున్నారు కాబట్టి మెల్లగా కోడలతో అఫైర్ పెట్టుకోవడం మొదలైంది. కోడలు కూడా ఒంటరిగా ఉండడం, భర్త దగ్గర లేకపోవడం, సో ఆమె కూడా మామతో అఫైర్ పెట్టుకుంది. ఇలాగ వీళ్ళ అఫైర్ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో అతను అక్కడ దుబాయ్లో ఉద్యోగం ముగించుకొని పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇతనికి అర్థమైంది తన భార్యకి తన నాన్నకి మధ్య అఫైర్ నడుస్తుందనే విషయం అర్థమైంది. అర్థమైనాక ఇద్దరిని మందలించాడు. సరే అప్పుడంటే ఏదో నేను లేను కాబట్టి ఏదో నడిచింది, ఇప్పుడు ఇలా వద్దు అనేది తండ్రికి చెప్పాడు, భార్యకి చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. ఇద్దరు అలవాటైపోయింది వాళ్ళకి. సో ఇతన్ని కేర్ చేయకుండా అఫైర్ కంటిన్యూ చేస్తున్నాడు. దాంతో ఇతను బంధువులకి చెప్పాడు, ఇట్లా మా నాన్న చూడండి ఇంత ఘోరము, నా భార్యతో అఫైర్ పెట్టుకొని ఇలా చేస్తున్నాడు, నా కాపురాన్ని కూల్చే పరిస్థితి, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఏమన్నా జరిగితే 2 పిల్లలు అనాథలైపోతారు, అది ఇదని అతను బంధువులు చెప్తే, బంధువులు ఏరా బుద్ధి లేదా, ఇంత వయసు వచ్చింది, కన్న కొడుకు భార్యతో కోడలతో సొంత కోడలతో అఫైర్ పెట్టుకుంటావు, బుద్ధి లేదా, అది ఇదని అతను మందలించారు. సో దాంతో అతనికి కోపం వచ్చింది. వీడు ఏంటి మా ఇద్దరికి అఫైర్ నడుస్తుంటే వీడికేం సంబంధం, వీడు భార్య అయితే వీడొచ్చి అబ్జెక్ట్ చేయాలా, ఆ అమ్మకి ఇష్టపడి నాతో నడుస్తుంది వ్యవహారం అని చెప్పి అతనికి కోపం వచ్చింది. ఎవరికి, నాన్న లక్షయ్యకి కోపం వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళిద్దరూ కోడలు మామ ఇద్దరు కలిసి వీడిని చంపేయాలని ప్లాన్ చేశారు అంజయ్ని. 1 నెల క్రితం 2 నెలల క్రితం ఏదో మందు కలిపి పెట్టాలని ట్రై చేశారు. మరి అతను డౌట్ వచ్చింది ఏంటో తినలేదు ఆ రోజు. సో దాంతో అతను ఎస్కేప్ అయ్యాడు. సో ఇట్లా కాదు, ఈసారి సుపారీ ఇచ్చిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు ఎవరు లచ్చయ్య. డిసైడ్ అయ్యి నెల క్రితం అతనికి పరిచయం ఉన్న కొలపాక రవి అనే అతన్ని పట్టుకున్నాడు. ఇట్లా నా కొడుకుని నేను సుపారీ ఇస్తాను అంటే వాడు కూడా షాక్ అయ్యాడు ముందు. సరే డబ్బులు ఇస్తాడు మనకి, ఎవరైతే ఏముంది అనుకున్నాడు. సరే మొత్తం 3 లక్షలకి బేరం కుదిరింది. ఆ కొలపాక రవికి ఒప్పరపల్లి కోటేశ్వర్ అని, తర్వాత మహమ్మద్ అబ్రార్ అని ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి కొంత క్రైమ్ అలవాటు ఉంది. సో వాళ్ళిద్దరిని అతను మాట్లాడుకున్నాడు. సో ముగ్గురు కలిసి మనకు 3 లక్షలు వస్తుందని చెప్పాడు. సో ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. ముగ్గురు కలిసి ఇతనితో ఆల్రెడీ కొలపాక రవికి కొంత అంజయ్యతో కూడా, కొడుకుతో కూడా స్నేహం ఉంది. సో అలాగా ముగ్గురు కలిసి కొడుకుతో స్నేహం చేసి మొన్న 2వ తేదీ అతన్ని అక్కడ రామడుగు అవుట్స్కట్స్లో కాలువ ఒకటి ఉంది, కెనాల్ ఉంది. ఆ కెనాల్ దగ్గర మామూలుగా జనాలు వెళ్ళి రాత్రుల్లో ఈవినింగ్స్ మందు కొడుతుంటారు. అలాగే తన్ని తీసుకెళ్లారు, సరదాగా మందు తాగుదాం అంటే ఇతను ఈ విషయాలు ఏవి తెలియదు కాబట్టి అమాయకంగా వెళ్ళాడు. వాళ్ళతో మందు తాగిచ్చారు. మందు తాగిచ్చినాక ఒకసారిగా మీద అతనికి కొద్దిగా మత్తెక్కినాక మీద పడి గొంతు పిసికి తర్వాత కాలువలో పడేసి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు నాన్న అండ్ భార్య, వీళ్ళిద్దరూ మామ కోడళ్ళు
ఇతను ఎక్కడికి పోయాడు కనబడలేదని చుట్టుపక్కల అడగడం మొదలు పెట్టారు. వాళ్ళని వీళ్ళని ఫ్రెండ్స్ని. మా మా అంజయ్ ఏమన్నా కలిసాడా, అది ఇది ఏమయ్యాడు తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇలాగా ఊరికే ఎంక్వైరీలు చేయడం మొదలు పెట్టారు. సో కనబడలేదు అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని జనం సలహాలు ఇస్తే వీళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇట్లా కనబడట్లేదు అని చెప్పారు. సో పోలీసులకి అనుమానం వచ్చింది. వీళ్ళు వాళ్ళిద్దరు బిహేవియరు, వాళ్ళకి పోలీసులకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చి ఏం చేశారంటే వీళ్ళ ఫోన్లు తీసుకున్నారు. వీళ్ళ ఫోన్ తీసుకుని కాల్ డేటాని ఇవన్నీ కూడా నెట్వర్క్ నుంచి తెప్పించుకొని పరిశీలిస్తే ఈ రవి ఉన్నాడు కదా, ఈ పులిపాక రవి, తర్వాత ఈ బ్యాచ్ ముగ్గురికి కాల్స్ వెళ్ళినట్టుగా ఈ ఫోన్ నుంచి అర్థమైంది. సో ఆ రోజు కూడా కాల్స్ వెళ్ళడం అవన్నీ జరిగినట్టుగా పోలీసులకి అర్థమైంది. దాంతో పోలీసులకి అనుమానం అయితే వచ్చింది. లోపల ముందు బాడీ దొరకాలి కాబట్టి బాడీ కోసం వెతుకుతున్నారు. అయితే 5వ తేదీ బాడీ దొరికింది. బాడీ దొరికినాక వాళ్ళు పోస్ట్ మార్టం చేసినప్పుడు గొంతు పిసికి, ఇది మామూలుగా మామ అంటే వీళ్ళ నాన్న భార్య ఏం చెప్పారంటే, మావాడు అక్కడికి ఏదో పని మీద పోయి కాలు జారి పడిపోయినట్టున్నాడు అన్నట్టుగా, యాక్సిడెంట్ అన్నట్టుగా చెప్పారు. కానీ పోలీసులు పోస్ట్ మార్టంలో గొంతు పిసుకడం వల్ల గొంతు మీద గుర్తులు అవన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళు ఇది క్లియర్గా హత్య అనే నిర్ధారణకు వచ్చారు. ముందు రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలని వాళ్ళ ఇంటి మీద నిఘా పెట్టారు. ఈ బ్యాచ్ ఆల్రెడీ 1,25,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారు వీళ్ళకి. ఇంకా 1,75,000 ఇవ్వాలి. ఆ డబ్బుల కోసం ఈ రవి, అబ్రారు వీళ్ళ ఇంటికి వచ్చారు, లచ్చయ్య ఇంటికి. సో వీళ్ళు ఆల్రెడీ పోలీసులు కాపుగా ఉన్నారు కాబట్టి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకొని ఇప్పుడు కోర్టుకు పెట్టారు. కోర్టు జైలుకి అయితే పెట్టింది. సో ఇది బేసిక్గా జరిగింది. అంటే మామూలుగానే చాలాసార్లు ఏమవుతుందంటే, దుబాయ్కో ఇంకొకరికో ఇక్కడ భార్యలున్నాయి. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళి అవగానే ఒక బిడ్డ పుట్టినాక వెళ్ళిపోతుంటారు. ఆ మధ్య కూడా కర్ణాటకలో కూడా ఇలాంటి సంఘటనే సేమ్. కాకపోతే మామ కాదు, ఆమె వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకొని అతన్ని భర్త వచ్చి ఆ ప్రియుడిని సంఘటన మనం కర్ణాటకలో చూసాం. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే ఇలా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళు తమ భార్యలను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేక, వాళ్ళ కోరికలను చంపుకోలేక, పైగా ఖాళీగా ఉంది, ఒంటరిగా ఉంది అన్నప్పుడు వేరే మగవాళ్ళు కూడా ఆమెని ట్రై చేస్తుంటారు. కాబట్టి ఈమెకు కూడా ఒంటరితనం కావచ్చు, లేకపోతే భర్త లేకపోవడం కావచ్చు, దీనివల్ల సోషల్ మీడియాలో ఎవరితోనా అఫైర్లు పెట్టుకోవడానికి ట్రై చేయడం, చాటింగ్ స్టార్ట్ చేయడం, లేదా చుట్టుపక్కల వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం, ఇది స్టార్ట్ అవుతుంది. ఇది మామూలుగా భర్త కూడా చూస్తున్నట్టు పోతే ఓకే, కానీ భర్త కొంత ఇవాళ కనిపెట్టడం కూడా పెద్ద విషయం కాదు. టెక్నాలజీ వచ్చేసినాక కరెక్ట్గా ఫోన్ మీద నిఘా పెట్టినా కూడా తెలిసిపోతుంది. అలాగా భర్తలు వచ్చి చూసి కనిపెట్టి వాళ్ళతో గొడవలు పడ్డం, ఒక్కోసారి ప్రేయసి పీడు కలిసి భర్త ఇలాగా ఈ మధ్య కాలంలో ఈ క్రైమ్ ఆఫ్ ప్యాషన్ అంటారు వీటిని. ఈ అఫైర్ల వల్ల ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఇది కొద్దిగా విచిత్రమైన క్రైమ్. ఇది మనం రేర్గా వింటాం ఇలాంటిది. అంటే ఇంట్లో మామూలుగా ఎక్కడ పోర్న్ స్టోరీస్లో ఇవన్నీ జరుగుతుంటాయి. భర్త మామకి కోడళ్ళకి మధ్య అఫైర్లు, ఇవన్నీ ఇన్సెస్ట్ అంటారు, అలాంటి అఫైర్లు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మనం వినడం తక్కువ ఉంటుంది. ఇది ఒక అబ్నార్మల్ కేసు. రెండవది, అఫైర్ పెట్టుకోవడం వరకైనా అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంది, తను ఒంటరిగా ఉన్నాడు, అఫైర్ పెట్టుకున్నారంటేనే కొంత అర్థమవుతుంది. కానీ అఫైర్ పెట్టుకున్నా కొడుకు వచ్చినాకన్నా దూరం అవ్వాలి, అది కూడా లేదు. సరే, అది లేకపోయినా కొడుకు అడ్డుపడుతున్నాడని చెప్పి అతను ఇంకా ఘోరమైన విషయం. ఇప్పుడు వీళ్ళు జైలుకి వెళ్ళారు, కొడుకు, ఇద్దరు కూతుర్లు, వాళ్ళు ఇప్పుడు అనాథలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.